ఇంట్లో ఎన్ని మంచి బెడ్‌షీట్స్ ఉన్నా గూడా ఎందుకే ఈ ఫేడ్ ఔట్ అయిండే బెడ్‌షీటే వాడుతున్నావు అని మమ్మీ అడిగిందనమాట. ఇదెందుకో నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. నువ్వు ఇట్లాంటిదే నాకు కొత్తది తీసుకురా అప్పుడు ఇది వాడడం మానేస్తా అని చెప్పాను. మార్నింగ్ లేచి ఇంకా బెడ్ అంతా కొంచెం అట్లా సెట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఈ డ్రెస్ వేసుకుందామని తీసి పెట్టుకున్నాను. కానీ కొంచెం ఆకలేస్తంటే సరే ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పేసి దేవుడికి అట్లా దండం పెట్టేసుకొని కిచెన్ వైపు చూస్తే మమ్మీ ఎగ్ పలావ్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఇంట్లో అయితే మినిమమ్ వీక్‌లో ఒక 4-5 డేస్ అయినా పక్కా ఏదో ఒకటి నాన్ వెజ్ ఉండాలి సింపుల్‌గా అయినా. థర్స్‌డే అండ్ సాటర్‌డే తప్పించి ఏదైనా చేస్తూ ఉంటారనమాట. ఇట్లా ఈ ఎగ్ పలావ్‌ది రెసిపీ నేను ఫుల్ వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ లోపల నాకు ఒక పార్సెల్ వచ్చింటే ఓపెన్ చేశాను. చూస్తే నైట్ డ్రెస్ ఉండింది. కొత్తవి నైట్ డ్రెసెస్ కొన్ని ఆర్డర్ పెట్టుకుంటున్నాను కదా! దాంట్లో ఈ బ్లూ కలర్‌ది చాలా క్యూట్‌గా అనిపించింది. ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అవ్వడానికి మోటివేషన్ వచ్చేసి స్నానం చేసేసి ఇంక వెంటనే వేసుకొని చూసా. ఫిట్టింగ్ అంతా ప్రాపర్‌గా సరిపోయింది. ఇంక ఈవినింగ్ అయ్యే లోపల మమ్మీ అయితే ఏకాదశికి అని చెప్పేసి ఇక్కడ తోరణాలు, మామిడి తోరణాలు కట్టుకుంటూ ఉందనమాట. నేను ఇంకా శారీ చూసుకుంటున్నాను. కొత్తది బ్లౌజ్ అంతా వచ్చింటే ఎలా ఉంది ఫిట్టింగ్ ఏంటి బావుందా అని చెప్పేసి.